स्पर्शान् कृत्वा बहिर्बाह्यान् चक्षुश्चैवान्तरे भ्रुवोः प्राणापानौ समौ कृत्वा नासाभ्यन्तरचारिणौ स्पर्शान् कृत्वा बहिर्बाह्यान् चक्षुश्चैवान्तरे भ्रुवोः प्राणापानौ समौ कृत्वा नासाभ्यन्तरचारिणौ स्पर्शान् कृत्वा बहिर्बाह्यान् चक्षुश्चैवान्तरे भ्रुवोः प्राणापानौ समौ कृत्वा नासाभ्यन्तरचारिणौ यतेन्द्रियमनोबुद्धिर् मुनिर्मोक्षपरायणः विगतेच्छाभयक्रोधो यस्सदा मुक्त एव सः यतेन्द्रियमनोबुद्धिर् मुनिर्मोक्षपरायणः विगतेच्छाभयक्रोधो यः सदा मुक्त एव सः यतेन्द्रियमनोबुद्धिर् मुनिर्मोक्षपरायणः विगतेच्छाभयक्रोधो यः सदा मुक्त एव सः सर्वभूतस्थमात्मानं सर्वभूतानि चात्मनि ईक्षते योगयुक्तात्मा सर्वत्र समदर्शनः सर्वभूतस्थमात्मानं सर्वभूतानि चात्मनि ईक्षते योगयुक्तात्मा सर्वत्र समदर्शनः सर्वभूतस्थमात्मानं सर्वभूतानि चात्मनि ईक्षते योगयुक्तात्मा सर्वत्र समदर्शनः अनन्याश्चिन्तयन्तो माम् ये जनाः पर्युपासते तेषां नित्याभियुक्तानां योगक्षेमं
వహామ్యహం योगक्षेमं वहाम्यहम् అనన్యాశ్చింతయంతో మాం अनन्याचिन्तयन्तो माम् ఏ జనాః పర్యుపాసతే ये जनाः पर्युपासते తేషాం నిత్యాభియుక్తానాం तेषां नित्याभियुक्तानां యోగక్షేమం వహామ్యహం योगक्षेमं वहाम्यहम् అనన్యాశ్చింతయంతో మాం अनन्याचिन्तयन्तो माम् ఏ జనాః పర్యుపాసతే ये जनाः पर्युपासते తేషాం నిత్యాభియుక్తానాం तेषां नित्याभियुक्तानां యోగక్షేమం వహామ్యహం योगक्षेमं वहाम्यहम् ముచ్చలైందా అనన్యాశ్చింతయంతో మాం अनन्याचिन्तयन्तो माम् ఏ జనాః పర్యుపాసతే ये जनाः पर्युपासते తేషాం నిత్యాభియుక్తానాం तेषां नित्याभियुक्तानां యోగక్షేమం వహామ్యహం योगक्षेमं वहाम्यहम् తేషాం జ్ఞానీ నిత్యయుక్త तेषां ज्ञानी नित्ययुक्ता ఏకభక్తిర్విశిష్యతే एकभक्तिर्विशिष्यते ప్రియో హి జ్ఞానినోత్యర్థ प्रियो हि ज्ञानिनोऽभ्यर्थः మహం స చ మమ ప్రియః अहं स च मम प्रियः తేషాం జ్ఞానీ నిత్యయుక్త तेषां ज्ञानी नित्ययुक्ता ఏకభక్తిర్విశిష్యతే एकभक्तिर्विशिष्यते ప్రియో హి జ్ఞానినోత్యర్థ प्रियो हि ज्ञानिनोऽत्यर्थः మహం స చ మమ ప్రియః अहं स च मम प्रियः తేషాం జ్ఞానీ నిత్యయుక్త तेषां ज्ञानी नित्ययुक्ता ఏకభక్తిర్విశిష్యతే एकभक्तिर्विशिष्यते ప్రియో హి జ్ఞానినోత్యర్థ प्रियो हि ज्ञानिनोऽत्यर्थः మహం స చ మమ ప్రియః अहं स च मम प्रियः సంస్కృత భాషలో ఏ ఐ ఓ ఔ ఈ నాలుగిటికి హ్రస్వాలు ఉండవు. తెలుగులో ఏ ఏ అంటాం, ఓ ఓ అంటాం. కానీ ఏ ఐ ఓ ఔ ఇవి దీర్ఘాలు. ఈ నాలుగిటికి హ్రస్వాలు ఉండవు. కనుక శ్లోకంలో ఎక్కడ ఈ నాలుగు వచ్చినా దీర్ఘం చెప్పాలి. అర్థమైందా? ఏచామపి ద్వాదశ హ్రస్వాభావాత్. నిన్న చెప్పాము, ఎక్కడికెక్కడికైతే మనసు పోతూ ఉంటుందో అది చంచలము, అస్థిరము. అక్కడ నుంచి దాన్ని నియమించి ఆత్మలోనే ఆ మనసుని లీనం చెయ్యాలి అని చెప్పారు. ఆత్మలోనే అని చెప్పినప్పుడు ఆ మనస్సుకి మనం చెప్పాలి ఏమిటి, ఆత్మస్వరూపం అంటే ఏమిటి. ఆత్మ చైతన్యము అన్ని చోట్ల ఉంది, అందరిలోనూ ఉంది, అన్ని వేళల్లో ఉంది, అంతటా ఉంది. అది లేని స్థలం అంటూ లేదు. అది ఒక్కటే నిత్యము, మిగిలిందంతా అని నేహనానాస్తికించను. భగవద్గీతలో ఏం చెప్పారు? మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ. చెప్పండి. మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ.
కించిదస్తి ధనంజయ మత్తః పరతరం నాన్యత్ పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ. కించిదస్తి ధనంజయ. వేదాల్లో చెప్పింది ఏమిటంటే ఆత్మరూపంలో ఉన్నటువంటి ఆ పరమాత్మ ఒకటే నిత్యము, అన్యదాత్తం తుచ్చం వినాశి అని చెప్పారు. అన్యదంటే ఆత్మ కన్నా భిన్నమైనటువంటివి, ఆ చైతన్యానికన్నా భిన్నమైనటువంటి శరీరము, ఇంద్రియాలు, మనస్సు, ఈ యావత్ ప్రపంచము అనిత్యము. అనిత్యము అంటే లేదని కాదు, అది మారుతూ ఉంటుంది కనుక అనిత్యం. పోయేటప్పుడు ఈ ప్రపంచాన్ని ఎవడు ఎత్తుకుపోవడం, ఈ ప్రపంచంలో సంపాదించింది ఏమి ఎత్తుకుపోవడం. చూసావా, ఇక్కడ ఉన్నంతసేపే వీటితో మనకి పని. కానీ ఇక్కడున్న వస్తువులు ఏవి కూడా ఈ శరీరం కానీ, మనస్సు కానీ, ఇంద్రియాలు కానీ ముక్తి మోక్షాన్ని ఏమో. మనస్సుని శుద్ధి చేసి ఏకాగ్రంతో ఆ పరమాత్మ చింతన చేస్తేనే మనసు కూడా లయమైపోతుంది, మళ్ళీ జన్మ ఉండదు. అనేక జన్మల నుంచి మనం ఈ సంసారంలోనే తిరుగుతున్నాం. ఎందుకురా తింటావు, పని చెయ్యాలి, ఎందుకురా పని చేస్తావు, తినాలి, అయిపోయింది. కనుక ఈ ప్రపంచంలో ఉన్న విషయాల మీద, మన శరీరం మీద వైరాగ్యాన్ని పెంచుకుంటూ ఆత్మ ఒకటే ఉందని బుజ్జగించి చెప్పాలి. గీతలో చెప్పారు, అందరూ చెప్పండి. అనిత్యమసుఖం లోకం, అనిత్యమసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వ మాం, ఇమం ప్రాప్య భజస్వ మాం. అనిత్యమసుఖం లోకం, అనిత్యమసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వ మాం. ఇమం ప్రాప్య భజస్వ మాం. పరమాత్మ ఏమిటంటాడు కృష్ణ పరమాత్మ, ఈ లోకము అనిత్యము, ఇందులో సుఖం లేదు. అందుకని ఆత్మరూపంలో ఉన్న నన్ను మీరు స్మరణ చేయండి, దాన్ని చింతన చేయండి అంటున్నారు. మళ్ళీ ఏంటి చెప్పాడు, ఆ రోజు చెప్పాం, ఈ లోకం ఏంటి, దుఃఖాలయం అశాశ్వతం. మనసుకి వైరాగ్యం రావాలి అంటే ఈ ప్రపంచము, ఈ శరీరము యొక్క అనిత్యత్వాన్ని చింతన చెయ్యాలి. ఇదే అంత అనిత్యము, ఇదే బాగుంది అంటే పరమాత్మ చింతన కాస్త పోతుంది, బండి వెళ్ళిపోతుంది, స్టేషన్ జాగ్రత్త. వైరాగ్యాన్ని తెంచుకోవాలి. దుఃఖ దోషానుదర్శనం అన్నారు. ఏమిటి దుఃఖ దోషానుదర్శనం? ఈ శరీరం మీద, ఈ ప్రపంచం మీద, ఈ విషయాల మీద దుఃఖమే ఉంది, దోషం ఉంది. అది చూసేటువంటి దృష్టిని పెంచుకోవాలి. పెంచుకొని మనసు ఎక్కడికెక్కడికైతే పోతూ ఉంటుందో ఆ మనస్సుని ఈ విధంగా వైరాగ్యాన్ని భావన చెప్పి దాన్ని మళ్ళీ ఆత్మలోకి తీసుకురావాలి. అందరూ ఏమిటంటారు, ఇంతకాలం బట్టి ధ్యానం చేస్తున్నాం స్వామీజీ, మా మనసు ఏకాగ్రం కాలేదంటారు. ధ్యానం ఏం చేస్తాడు, పరమాత్మ ధ్యానం చేయాలని కూర్చుంటాడు, ప్రపంచంలోనే ధ్యానం చేస్తుంటాడు. అదేమిటవుతుంది, ఇదేమిటవుతుంది, ఇది ఎలాగవుతుంది, అది ఎలాగవుతుంది, వాడేం చేస్తున్నాడు, వీడేం చేస్తున్నాడు, కొడుకు బాగున్నాడా, కోడలు బాగుందా, కూతురు బాగుందా, వాడు బాగున్నాడా, మనవాడు బాగున్నారా? మరి ఇది ధ్యానం చేస్తే వైరాగ్యం ఎక్కడి నుంచి వస్తుంది? రాగం. అందుకని యోగాభ్యాస బలాత్ యోగిన ఆత్మన్యేవ ప్రశామ్యతి. ఆత్మ ఒకటే నిత్యము, అది చైతన్యము, ఈ ప్రపంచం అనిత్యము అని వైరాగ్యాన్ని తెచ్చుకుని దీని యోగం అన్నారు. ఈ యోగాభ్యాసం ద్వారా
ఆత్మలో మనసును లీనం చెయ్యాలి అని నిన్న శ్లోకంలో చెప్పాం. ఏంటి యతో యతో నిశ్చరితి మనస్థిరం తతస్తతో నియమ్యత ఆత్మన్యేవ వశమ్యే. ఇప్పుడు మరి రోజుల్లో అభ్యాసం చేయలేం కదా, అందుకే ఏమిటి చెప్తున్నారు, కర్మయోగస్య. కర్మ అంటే అహంకారంతో మమకారంతో కర్తృత్వంతో భోక్తృత్వంతో చేసిన కర్మ నిన్ను బంధిస్తుంది, ప్రపంచానికి నిన్ను కట్టిపడేస్తుంది. దాని కర్మ అన్నారు. కర్మ వేరు, కర్మయోగం వేరు. యోగము అంటే నిన్ను పరమాత్మలో చేర్చేది. మరి కర్మయోగం ఎలాగవుతుంది? చేస్తున్నావు కర్మ, నేను చేస్తున్నాను, నేను అనుభవిస్తున్నాను, అహంకారం ఉంది, మమకారం ఉంది. అప్పుడు ఆ కర్మ ఏం చేస్తుంది? ఈ ప్రపంచానికి నిన్ను కట్టేస్తుంది. ఇందులో బంధనం, ఇందులోనే తిరుగుతూ ఉంటావు. అదే కర్మని యోగంగా ఎలాగ మార్చాలి? కర్మయోగము. దానికి మొట్టమొదటి చెప్పాం, ఈశ్వరార్పణ బుద్ధి. ఈశ్వరార్పిత సర్వభావేన. ఉన్నది ఒకటే పరమాత్మ, నేను చేస్తున్నది ఆ పరమాత్మ గురించి చేస్తున్నాను అనుకోవాలి. అంతేకాని నేను చేస్తున్నాను, నాకు ఈ ఫలితం కావాలి అంటే అది యోగం అవుతుంది, అది కర్మ అవుతుంది. ఆ కర్మ నిన్ను బంధంలో పడేస్తుంది, ముక్తి మోక్షం లేదు. సరి, అంతా బాగానే ఉంది కదా, అంతా హాయిగానే ఉంది కదా, సుఖంగా ఉన్నాం కదా, ఇంకా ముక్తి మోక్షం ఎందుకు అనేవాళ్ళు కూడా ఉన్నారు కదా, చాలా మంది ఉన్నారు. అంటే పందిని కానీ పంది పిల్లని కానీ తీసుకొచ్చి బాగా కడిగి వదిలిపెట్టేస్తే మళ్ళీ పోయి దానికి బురదే ఇష్టం కదా. అదే విధంగా ఎవరికైతే వివేకం లేదో, వైరాగ్యం లేదో, ఎవరికైతే తనలో ఉన్నటువంటి అనంతమైన ఆనందాన్ని పొందాలనుకోలేదో వాళ్ళు ఈ స్వాములకి ఏం పర్లేదో చెప్పుకుంటూ ఉంటారు, పోవాలి మనకెందుకు, మన పని ఏదో మనం చేసుకుంటాం, మన ఎదురు టైం వేస్ట్ చేయడం అనుకుంటారు కదా. ఎందుకు అంటే మొదటి రోజే చెప్పాను, ప్రతి వాడు సుఖం కావాలనుకుంటాడు. దుఃఖం లేనటువంటి సుఖం ఎక్కడుంది? నీలో ఉంది, నీ ఆత్మలో ఉంది. ఎవరైతే పెద్ద పెద్ద మహాత్ములు, భక్తులు ఆ ప్రపంచంలో ఉన్నటువంటి కోరికలన్నీ వదిలిపెట్టేసి ఎందుకు నీ భగవంతుని స్మరణ చేశారు? వాళ్ళని ఎందుకు పూజిస్తున్నారు, మిగిలిన వాళ్ళు ఎందుకు పూజించట్లేదు? ఎప్పుడు ఆలోచించారు? వాళ్ళలో ఉన్నటువంటి సుఖాన్ని పొందారు. ఇప్పుడు నువ్వు కర్మ చేసి తీరాలి. కర్మ చేయకుండా ఒక క్షణం కూడా కూర్చోలేడు. నైకస్య క్షణమపి జాగ్రత్త చెప్పారు. చేసే కర్మ శాస్త్రరీతిగా చేసుకుంటే ఎక్కువ సుఖం వస్తుంది. అందుకని ఏం చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ? ఈశ్వరార్పణ బుద్ధి. నేను చేసేదంతా నాలో ఉన్నటువంటి పరమాత్మ గురించి చేస్తున్నాను. చూడు,
తరువాత ఏమి చెప్తున్నారు? అహంకారం లేకుండా, ఫలాకాంక్ష లేకుండా చేస్తే సత్వశుద్ధి, జ్ఞాన ప్రాప్తి, సర్వకర్మ సన్యాస క్రమేణ. అలా కనుక చేసినట్లయితే నిన్న చెప్పాను, మనసు శుద్ధి చెందుతుంది. మనసు ఎలా శుద్ధి చెందుతుంది చెప్పాను కదా. మనసు శుద్ధి చెంది జ్ఞానం, జ్ఞానం అంటే నీలో ఉన్నటువంటి ఆత్మ యొక్క అనుభవము నీకు కలుగుతుంది. ఉన్నది పరమాత్మ ఒకడే, ఇంకేమీ లేదు అని తెలుసుకుని ఇప్పుడేం చేస్తావు? సర్వకర్మ సన్యాస క్రమేణ. ఇంకా వాడికి పరమాత్మ ఒకడే ఉన్నాడు, వాడిని తెలుసుకోవాలి అంటే ఇంక ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వ్యావహారికాలు వాడికి నచ్చవు. అన్నీ వదిలిపెట్టేస్తాడు. అన్నీ వదిలిపెట్టేసేసి ఆ మాటి మాటికి మోక్షమే కావాలి అనుకుంటూ ఉంటాడు. దానికి ఏమిటి? ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలు చేస్తూ ఎవడికైతే మనసు శుద్ధి చెంది వాడికి ఈ ఆత్మ ఒకటే ఉంది, పరమాత్మ ఒకటే ఉన్నాడు, దాన్ని తెలుసుకుంటే అనంతమైనటువంటి ఆనందం ఉంది అన్న బుద్ధిలో జ్ఞానం ఎవడికైతే కలుగుతుందో వాడు ఏం చేస్తాడు? ధ్యాన యోగము. సమ్యక్ దర్శనస్య అంతరంగం సాధనం. ఇంకా తెలుసుకున్నాడు కదా, తెలుసుకుంటే అదే పొందాలి అనేటువంటి ఆరాటంతో ధ్యానయోగం చేస్తాడు. ఇక్కడ పరమాత్మ ధ్యానయోగం ఎలా చేయాలి అది కూడా చెప్తున్నాడు. చూడండి, జై చింతాయాం అంటే ముందు చెప్పాం, ఒక వయసులో ఉన్నటువంటి కుర్రవాడు కుర్రది ఇద్దరు పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకుంటే ఏడాది తిరగగానే రెండేళ్ళు అవగానే ఓ పిల్లాడు పుడతాడు. పిల్లాడు. వాళ్ళిద్దరి మనస్సు ఎక్కడుంటుంది? ఆ చిన్న పసికంద మీదే ఉంటుంది. వాడిని పాలించేయడం మీదే ఉంటుంది. అంటే ఏమిటి? ఏమి ధ్యానం చేస్తూ ఉంటారు? ఆ పిల్లవాడిని ధ్యానం. వాడు ఏడుస్తే వీళ్ళ గుండెల్లోకి ఏమిటైపోయి గవాపరెత్తిపోతారు. అంటే ఏమిటి చేస్తున్నారు? వాళ్ళకు ఉన్నటువంటి సాయశక్తులు, మనసులో ఉన్నటువంటి ధ్యానము, ఆ చింతన ఆ పిల్లవానికి ఇచ్చి వాడిని పెద్ద చేస్తారు కదా. ఇప్పుడు ఏమిటైంది? మనసు బయటికి ఇచ్చావు. అదే మనస్సుని నీలో ఉన్నటువంటి భగవత్ స్వరూపమైనటువంటి ఆత్మచింతన చేస్తే అది అసలు ధ్యానం. అది దాన్ని విశ్వప్రేమ అన్నారు. ఏమిటన్నారు? పుత్రుడి మీద, భార్య మీద, తల్లిదండ్రుల మీద ఉన్న ప్రేమను ఏమిటన్నారు? మమకారము అన్నారు. అద్దెడికి ఏమిటైంది? ఇదే కదా గొప్ప తీసింది. వీళ్ళందరూ నా వాళ్ళు అని కూర్చున్నారు కదా. అందుకని ఆ ఆత్మచింతన చేసి దాన్ని అనుభవించినట్లయితే నీలో విశ్వప్రేమ పెరుగుతుంది. నిన్ను అందరిలో చూసుకుంటావు, అందరినీ నీలో చూసుకుంటావు. దానికి
చింతన ధ్యాన యోగము ఎలా చెయ్యాలి అంటే చెప్తున్నారు. శబ్ద స్పర్శ రూపరస గంధాలు ఏమిటి? శబ్ద స్పర్శ రూపరస గంధాలు. శబ్దం ద్వారా వేటగాడు జింకను పట్టుకుంటాడు. స్పర్శ ద్వారా ఏనుగును పట్టుకుంటాడు. అంటే ఏనుగుకి స్పర్శ అంటే దాని మనసంతా కేంద్రీకరిస్తుంది. వీళ్ళు ఏం చేస్తారు? ఒక పెద్ద గుంట తవ్వుతారు, లోతుగా 10 అడుగులు లోతుగా, 10 అడుగులు 12 అడుగులు లోతు. ఆ గుంటకి యువతల పక్కన ఒక్కొక్కసారి ఆడేనుగు నిలబడతారు, లేకపోతే ఆడేనుగు బొమ్మ పెడతారు. చూడండి, ఏడు పెడతారు? ఆడేనుగు బొమ్మ. దీన్ని కప్పేస్తారు గడ్డితో, దీంతో చిన్న కర్రలు పెట్టి. పరిగెత్తుకుంటే తిన్నగా వస్తుంది. ఆడేనుగు చూసి అంతే గుంట పడుతుంది. దానికి 10-15 రోజులు భోజనం పెట్టరు. ఇంకా భోజనం పెట్టడం మొదలుపెట్టి దాన్ని పైకి తీసి చెప్పినట్టు వింటూ ఉంటుంది. శబ్ద స్పర్శ రూపం. మనం ఏం చేస్తాం? దీపం కనుక పెట్టినట్టయితే ఆ పురుగులన్నీ వస్తాయి, బయట పురుగులు. ఆ రూపాన్ని చూస్తే అవన్నీ మర్చిపోతాయి, దాని చుట్టూ దిగుతూ అందులో పడిపోతాయి. రసం. రసం అంటే జిహ్వా చేపలు, చేప. దానిలో రసనేంద్రియం చాలా తేజస్సు కలదు. అందుకని ఆ ఎర వేసిన వాడు ఏం చేస్తాడు? అందులో ఇలాగ ముళ్ళు ఉంటుంది, దాన్ని గుచ్చుతాడు. తినేదేదో అది పట్టుకుందాం అనుకున్న కొరగానే ముళ్ళు గుచ్చుకుంటూ తీసేస్తాడు. గోవింద్. అలాగే గంధం. గంధం ద్వారా మొట్టమొదట శబ్దం చెప్పాం కదా, శబ్దం ద్వారా కూడా జింక లాపితే గంధం ద్వారా కూడా జింకే. అది కస్తూరి మృగము అంటాం. తల్లో ఉన్న నాభి ద్వారా ఆ వాసన వస్తూ ఉంటుంది. అది తెలుసుకోలేక పరిగెత్తి చచ్చిపోతుంది. అంటే ఒక్కొక్క జంతువులో ఒక్కొక్క ఇంద్రియం ఉంటే అది తన శరీరాన్ని వదిలిపెట్టేస్తుంది. మనిషికి ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. అందుకని ఏమి చెప్తున్నాడు పరమాత్మ? స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్. శబ్ద స్పర్శ రూపరసగంధాదులని బయటే వదిలిపెట్టేయండి అంటున్నాడు. బయట వదిలిపెట్టేసేసి అంటే మనస్సు ద్వారా శబ్ద స్పర్శ రూపరసగంధాలను చింతన చెయ్యవద్దు. వాటిలో బయటే వదిలిపెట్టేసేయండి. తరువాత కన్నుల్ని భూమధ్యంలో ఏకాగ్రం చేయండి అంటున్నాడు. అంటే మనస్సుని ఏకాగ్రం చెయ్యడానికే కానీ ఆత్మ అక్కడే ఉందని కాదు. ఈ కన్నులతో ఇటు అటు చూడకుండా ఉండాలనే దృష్టితో చెప్పారు. తర్వాత ప్రాణము అపానము. ముక్కులోంచి వెళ్ళేది ప్రాణము, వదిలేది అపానం. ఈ రెండింటినీ కూడా మెల్లిగా పిలుస్తూ మెల్లిగా వదులుతూ రెండు ముక్కుల్లోంచి వచ్చేటల్లా వెళ్ళేటల్లా అభ్యాసం చెయ్యాలి.
ప్రతి మానవుడికి కూడా సంధ్యావేళలో దగ్గర ఒక 45 నిమిషాలు రెండు ముక్కుల్లోంచి ప్రాణం పోతుంది, రెండు ముక్కుల్లోంచి వస్తుంది. మిగిలిన టైం అంతా ఒక ముక్కులోంచి పోతుంది, ఒక ముక్కులోంచి వస్తుంది. ఈ ముక్కులోంచి పోతే ఇందులోంచి వస్తుంది. అందుకని ఇక్కడ ఏంటంటున్నారు, అభ్యాసం చేసి రెండు ముక్కుల్లోంచి ప్రాణం తీసుకుని ప్రాణం వదిలిపెట్టే అభ్యాసం చెయ్యాలి. ప్రాణాయామం కనుక చేసినట్లయితే మనసు త్వరగా స్థిరమవుతుంది. ఏమిటవుతుంది? మనసు త్వరగా స్థిరమవుతుంది. అందుకని ఈ ప్రాణాపానాల్ని సంయమం చేసి తర్వాత ఏమిటంటారు, యతేంద్రియ మనోబుద్ధి ప్రయత్నపూర్వకంగా ఆ పరమాత్మ చింతన చేస్తూ మునిర్ మననాత్ ముని. ముని అంటే ఎప్పుడు మననం చేయడం. మననం చేయడం అంటే చెప్తాను, ఇప్పుడు ఇక్కడ కూర్చుని గంటన్నర సేపు భగవద్గీత విన్నారు కదా. ఈ చెప్పినంత గుర్తు ఉండదు, మననము చేయరు. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత గోవింద. కానీ ఎవరైనా నీకన్నా పెద్ద మనిషి ఇక్కడి నుంచి గుమ్మం దిగ్గానే తిట్టాడు అనుకోండి, దేవమ్మా ఏ కళ్ళు కనిపించట్లేదా, గుద్దుకుంటూ ముందుకు వచ్చేస్తున్నావు, బుద్ధి ఉందా లేదా అని ఏమైనా తిట్టాడు అనుకోండి, ఇంకా ఏవో 2-3 తిట్లు తిట్టకూడదు. ఇక్కడ స్వాములా చెప్పిన గంటన్నర గోవింద. వాడంతా 1 నిమిషం చెప్పాడు. ఈ పెద్ద మనిషి అవడు, నన్ను ఎందుకు తిట్టాడు, ఎందుకు తిట్టాలి, నేనేం తప్పు చేశాను. ఇంక ఇంటికి వెళ్తే భోజనం కూడా సాయంత్రం సమంగా నిద్ర రాదు. వీడెందుకు నన్ను తిట్టాడు అంటే ఏమిటి, నేను చెప్పిన భాష అర్థం కాలేదు, ఆయన గారు చెప్పిన భాష నీ మనసుకి ఎక్కింది, అందుకని దాన్ని మననం చేయడం మొదలుపెట్టాడు. 1 నిమిషం చెప్పింది చాలు. అది మననం అంటే. అంటే ఏదైతే విన్నావో నువ్వు అది మననం, దానంతటి అదే అవ్వాలి. ఎంతవరకు శాస్త్రాలు వినాలి అంటే విన్న వాటిలంతటి అవే 24 గంటలు నీ మనసులో మెదులుతూ ఉండాలి. దాన్ని మననం అన్నారు. చూసేవా, మననాత్ ముని. ఇంద్రియాల్ని, ఇంద్రియ విషయాల్ని బయటే ఉంచేసేసి ఆత్మ చింతన మననం ఎవడైతే చేస్తున్నాడో నాకు మోక్షమే. మోక్షం అంటే మీలో అందరూ పిచ్చివేదలు పోని, వాడు కొంచెం ఆనందం కావాలి. నాకు బ్రహ్మాండంలో ఉన్నంత ఆనందం అంతా కావాలి. చూసేవా, మొదటి రోజున చెప్పానా, మహాభారతంలోని దృష్టాంతం, ప్రపంచంలో ఎంత ఆనందం ఉంది, నీలో ఎంత ఆనందం ఉంది చెప్పాను, గుర్తుందా? ఏమిటా చదువుకొచ్చామంటే తత్పఠితం తద్గురువే నివేదితం. అయ్యా ఏదైతే చెప్పారో గురుగారికే ఇచ్చేసి వచ్చాను. మొదటి రోజు చెప్పాను ఏమిటి, ఒక యాత్రికుడు అరణ్యంలో పోతున్నాడు, చీకటి పడిపోయింది. చీకటి పడిపోతే కనిపించకుండా బావిలో పడిపోయాడు. బావిలో పడుతూ తీగలేవో కనిపిస్తే తీగల్ని పట్టుకున్నాడు. కింద పాము, పైన ఎలకలు కొరికేస్తున్నాయి. కాసేపు అయ్యేటప్పటికీ
పులి సింహం వచ్చి గాంటుమంటున్నాయి, నరవాసన రారా తినేస్తాను అంటే కింద ఉన్నది ఏమిటి? ఆ సర్పము మృత్యువు. ఈ ఎలకలు కొరికేస్తున్నాయంటే పగలు సాయంత్రం వయసు క్షీణిస్తోంది, కొరికేస్తే పడిపోతాడు. ఇంక ఈ చుట్టుపక్కల ఉన్న మృగాలన్నీ ఏమిటి? డబ్బిస్తావా చేస్తావా, డబ్బిచ్చినంతకాలం ఉండి లేకపోతే పంపించేస్తాయి ముద్దుమిత్తని. ఇంత అవుతూ ఉంటే ఇంత భయం మధ్యలో వాడి నోట్లో తేనె పట్టు ఒక బొట్టు పడుతోంది. దాన్ని చెప్పదు, అది సుఖం, సంసారంలో ఉన్న సుఖం. మరి ఆత్మలో ఉన్నటువంటి ఆనందము అది చెప్పాను. మనిషి ఆనందము అంటే శాస్త్రంలో ఏమిటి చెప్పారు అంటే, యావత్ ప్రపంచము రాజయ్య ఉన్నాడు, మంచి శాస్త్రజ్ఞానం ఉంది, దృఢకాయం ఉంది, మంచి ప్రవర్తన ఉంది, శాస్త్రం చెప్పినట్టు నడుచుకుంటున్నాడు. ఏది కావాలంటే అది శాస్త్రరీత్యా అనుభవించగలడు. దేనికి? యావత్ ప్రపంచానికి రాజు. అటువంటి వాడికి ఒక మనుష్యుని ఆనందం ఉంది అని చెప్తోంది శాస్త్రం. అంటే ఎంత పెద్ద ప్రైమ్ మినిస్టర్ అయినా ఒక మనిషి ఆనందం లేదు. అమెరికా ప్రెసిడెంట్ కానీ, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ కానీ, ఒక మనిషి శాస్త్రంలో చెప్పిన ఒక మనిషి ఆనందం కూడా లేదు. అది కనుక 100 రెట్లు ఆనందాన్ని పెంచితే, ఇక్కడ కర్మ చేసి దేవతలైన వాళ్ళకి ఆనందం, దానికన్నా 100 రెట్లు దేవతలుగా పుట్టిన వాళ్ళకి, వాయువు, అగ్ని, సూర్యుడు, చంద్రుడు, దానికన్నా 100 రెట్లు ఇంద్రుడికి, దానికన్నా 100 రెట్లు ఇంద్రుడు గురువుగారు బృహస్పతి, వానికన్నా 100 రెట్లు సృష్టికర్త బ్రహ్మ, దానికన్నా 100 రెట్లు సూత్రాత్మ, దానికన్నా అనేక రెట్లు బ్రహ్మ. ఈ జీవన్ముక్తుడు ఆ బ్రహ్మ యొక్క ఆనందాన్ని అనుభవిస్తాడు. ఇప్పుడు చూడండి, అందుకనే మొట్టమొదటి నేను చెప్పాను, సంసారంలో ఉన్నది 1 రూపాయి ఆనందం అయితే పరమాత్మలో ఉన్నది 1 కోటి రూపాయల ఆనందం. అందుకనే పరమేశ్వరు చెప్తారు, గాదె అంటాం, తెలుసా గాదె అంటే? ధాన్యం దాచేటువంటిది గాదె అంటాం. గాదె ఎంత పెద్ద ఉంటుంది? 20 బస్తాలు, 30 బస్తాలు, 50 బస్తాలు. అది కొంచెం ఎత్తుగా కడతారు. అదైతే ఏం చేస్తాడట, అందులోంచి కొంచెం ధాన్యాన్ని తీసి కింద పడేసేస్తాడు. రాత్రి ఎలకలు వచ్చేసి కింద పడిన ధాన్యం తినేసేసి కర్పూరి పేరు వెళ్ళిపోతాం. ఇంత పెద్ద గాలి ఉంది, ఇందులో ఇంత ఆనందం ఉంది దానికి. ఈ మనిషి కూడా వెరివాడు, ఇంతే, వివేకం లేదు. ఆ పరమాత్మకి ఆనందం ఎంత ఉన్నదని వీడికి అక్కర్లేదు. ఈ చిన్న ఆనందాలకని ఇంకా దెబ్బలాడుతూ ఉంటాడు, పరోపనలన్నీ చేస్తూ ఉంటాడు. అందుకని మననం మోక్షపరాయణ అంటే ఈ భగవంతుని చింతన చేసేవాడు వెర్రివాడు కాదు. ఆ అనంతమైనటువంటి బ్రహ్మ యొక్క ఆనందాన్ని శరీరం ఉండగా అనుభవించాలనుకుంటున్నారు. అమెరికాలో 2 పెద్దవాళ్ళు ఉన్నారు. మొత్తం యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ధనికుల్లో వాడు ఒకడు. రెండో వాడు కొంచెం డబ్బు తక్కువగా ఉంది. వాడికి రోజు నిద్ర రాదు. ఏమంటే నాకన్నా వాడు ఎక్కువ డబ్బు ఉన్నవాడు, ఏడుపు పొద్దున్న లేచి. ఇంత డబ్బు ఉంది, ఇది అనుభవించచ్చా?
చూడు, అయ్యో వాడంత భక్తి చేస్తున్నాడు, అంత ఆనందంగా ఉన్నాడు, వాడికి ఏ చీకు చింత లేదు, అలాగ నేను ఉండాలని ఎవడు అనుకోడు. వాడికి ఇంత వైరాగ్యం ఉంది, అయ్యో నాకు వైరాగ్యం లేదే, నేను ఇంకా ఇక్కడే కొట్టాడుతున్నానే అనేటువంటి వివేకం ఉండదు. అందుకని ఏమిటన్నారు? మోక్షపరాయణ, ఆ పరమాత్మ ఒకటే సత్యము, అది అనంతమైనటువంటి ఆనందం. ఆ ఆనందాన్ని నేను అనుభవించాలని ఆ పరమాత్మ చింతన చేసేవాళ్ళు. విగతేచ్ఛా భయక్రోధ, మోక్షం కావాలనుకుంటే కోరికలు ఉండకూడదు, కామక్రోధాలు ఉండకూడదు, భయం ఉండకూడదు. భయం ఎప్పుడు వస్తుంది? మన దగ్గర ఉన్నది ఎవడ పట్టుకుపోతాడేమో. నీ ఆత్మలో ఇంత ఆనందం ఎవడు తీసుకెళ్తాడు? ఎవరికైనా తరమా నీ ఆత్మానందాన్ని తీసుకోవడానికి? అందుకని అభయం, జనక మహారాజు ఒకసారి తన సింహాసనంలో కూర్చున్నాడు. యాజ్ఞవల్కుడు జనక మహారాజు గారి యొక్క గురువుగా అనుకున్నాడు. చాలా చోట్ల తిరిగాము, మన శిష్యుడే కదా, వెళ్ళిపోయి కొంచెం రెస్ట్ తీసుకుందాము అనుకున్నాడు. గురుగారు వచ్చి నిలబడ్డారు, ఈయనగా సింహాసనంలో కూర్చున్నాడు. గురుగారికి మంచిళ్ళు ఇవ్వడు, బాగున్నారా అని అడగడు, ప్రశ్నలు వేయడం మొదలుపెట్టేశాడు. చూడండి, అని ప్రశ్నలు వేసి ఎంతవరకు ప్రశ్నలు వేశాడు? యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి జ్ఞానమంతా తనే తెలుసుకోవాలని ప్రశ్న వేయడం మొదలుపెట్టాడు. మరి గురువుగారికి సరైనటువంటి గౌరవం ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వలేదు అంటే, ఒకసారి నచికేతుడు యమరాజును అడిగినట్లు, నచికేతుడు మళ్ళీ యమరాజుకంతా చెప్పేసినట్లు, జనకుడు యాజ్ఞవల్కుని అడిగాడు అగ్ని విద్య. ఆ అగ్ని విద్య ఏదైతే చెప్పాడో అదంతా మళ్ళీ యాజ్ఞవల్కుడు చెప్పేశాడు జనకుడు. అప్పుడు ఆయనకు వరదానం ఇచ్చాడు. అక్కడేమిటి, యమరాజు ఏం చేశాడు? సంగీతం పాడేటువంటి మాల, వజ్రవైడూర్యాలు ఈ దేశం ఈ లోకంలో దొరకనివి, స్వర్గంలో దొరికేవి ఇచ్చాడు. ఇక్కడ యాజ్ఞవల్కుడు ఏం చేశాడు? కామ ప్రశ్న. కామ ప్రశ్న అంటే గురువుగారు ఎలా ఉన్నారు, ఎక్కడున్నారు, మలసిపోయారేమో, 3 రోజులు బట్టి తినలేదేమో, కూర్చున్నారా లేదా, మంచిగా ఏం అడిగలేదు. గురువుగారు కనిపిస్తే ప్రశ్న వేయడం మొదలు పెట్టాడు, అంతే. కామ ప్రశ్న. అలాంటి వరదానం ఇచ్చేసాడు. మరి ఇప్పుడు ఏం చేస్తాడు? నిలబడి అంతా జ్ఞానం అంతా ఇచ్చాడు. అలాగే ఇంకొకసారి యాజ్ఞవల్కుడు వచ్చి జనకుడిని అడిగాడు, అయ్యా నీకెవరైనా ఏమన్నా ఉపాసన చేయడానికి చెప్పారా అంటే చెప్పారు. జాబాలుడు చెప్పాడు. ఆ మహర్షి మాతృమాన్ పితృమాన్ గురుమాన్ అన్నాడు యాజ్ఞవల్కుడు. అంటే చిన్నప్పటి నుంచి తల్లి దగ్గర శిక్షణ పొందినవాడు, తండ్రి దగ్గర శిక్షణ పొందినవాడు, గురువుగారి దగ్గర శిక్షణ పొందినవాడు, చాలా యోగ్యుడు వాడు కనుక నీకు ఇలాంటి ఉపదేశం ఇచ్చాడు. కానీ ఇది ఒక భాగమే, మిగిలిన 3 భాగాలు నేను చెప్తున్నానని చెప్పాడు. ఇంకా ఎవరైనా ఏమన్నా చెప్పారా
అని అడిగేందుకు ముందు జనకుడు అంటాడు, ఆహా మా గురువుగారు ఎంత బాగా ఉపదేశం చేశారు, వాడెవడో చేసింది 25% అంటే ఈయన 100% చెప్పేశారు అని. అయ్యా గురువుగారు, మీకు ఏనుగు పిల్లంత దూడల్ని పెట్టేటువంటి పెద్ద పెద్ద ఆవుల్ని 1000 ఆవులని మీకు ఇస్తున్నాను అంటాడు. అంటే యాజ్ఞవల్కుడు అంటాడు, పితా మే మన్యత నానుశిష్ట హరే తేతి. మా నాన్నగారు అనేవారు, శిష్యుడు ఎంతవరకైతే పూర్తిగా జ్ఞానాన్ని పొందలేదో అంతవరకు వాడి దగ్గర నుంచి దక్షిణ తీసుకోవద్దు, నీ ఆవులు నీ దగ్గరే ఉంచుకో అని. మళ్ళీ ఇంకొక గురువు గారు ఎవరైనా ఏమన్నా నీకేమన్నా ఉపదేశం చేశారా అంటే అవునని ఇంకోటి చెప్తారు. అలాగ 6 ఋషులు ముందు యాజ్ఞవల్కుడికి ఆ జ్ఞానోపదేశం చేశారు. వాళ్ళంతా చెప్పింది ఎంత? 25%, ఒక భాగం. మిగిలిన భాగం అంతా యాజ్ఞవల్కుడు చెప్పాడు. ప్రతిసారి జనకుడు అనేవాడు ఏమిటి, అయ్యా మీకు 1000 ఆవులు ఇస్తున్నాను, ఒక్కొక్క ఆవు ఏనుగు పిల్లంత దూడను పెడుతుంది, అంత పెద్ద పెద్ద ఆవులు, దాన్ని బట్టి చూసుకో మరి ఇంత ఎన్ని పాలిస్తుందో అంటే. ఈయనంటాడు, పితా మే మన్యత నానుశిష్ట హరే తేతి. నువ్వు ఇంత జ్ఞానం పొందినా నువ్వు ఇంకా కృతార్థుడు కాలేదు, అందుకు నీ దగ్గర నుంచి నేను దానం తీసుకోను అంటాడు. అంత పెద్ద రాజు అంత ధనం ఇస్తాను అంటే తీసుకోకపోతే మరి వాడు మొహం చిన్నరాదు. ఒకసారి కాదు 6 సార్లు. అప్పుడు 6 సార్లు ఆయన అంతా పూర్తిగా ఉపదేశం చేసిన తర్వాత ఆ సింహాసనం మించి దిగి గురువుగారికి సాష్టాంగ నమస్కారం చేసి, నేను ఈ నా రాజ్యము, ఈ నా రాజ్యంలో ఉన్నటువంటి సంపత్తు అంతా మీకు అర్పిస్తున్నాను అంటాడు. అప్పుడు అంటాడు యాజ్ఞవల్కుడు, అభయం వై ప్రాప్తోసి జనక. నువ్వు అభయపదాన్ని పొందావు అంటే అభయం ఎప్పుడొస్తుంది? పూర్తి జ్ఞానం జీవన్ముక్తి అయిన తర్వాతే వస్తుంది. మరి జ్ఞానం మొదటి నుంచి యాజ్ఞవల్కుల్లో ఉంది కదా, జనకుల్లో. మరి అంతా చెప్పాడు కదా ఆయన, మరి ముందు ఎందుకు చెప్పలేదు? చూడండి, అంటే నేను రాజుని, నా దగ్గర ఇంత ధనం ఉంది, నేను దానం చెయ్యగలను అనేటువంటి అహంకారం. నా అహంకారం పోతే కానీ అభయం ప్రాప్తోసేయగలను. అదేవిధంగా మీరు వినుంటారు, విశ్వామిత్రుడు వశిష్ఠుడు దెబ్బలాట విన్నారా? ఎప్పుడు చూసినా వశిష్ఠుల వారు విశ్వామిత్రుణ్ణి రాజర్షి అనేవారు కానీ బ్రహ్మర్షి అనేవారు కాదు. నిండు సభలో ఏమిరా ఇంత తపస్సు చేశాను, ఈయన బ్రహ్మర్షి అండు రాజర్షి అంటున్నాడు, సరే ఇవాళ ఏమిటైనా కానీ వశిష్ఠుల వారి కొడుకులందరినీ చంపేశాడు విశ్వామిత్రుడు, ఏమేమో చేశాడు. ఇవాళ వశిష్ఠుల వారిని చంపేస్తా అని పూర్ణిమ రోజు రాత్రి వశిష్ఠుల వారి గృహానికి బయట ఉన్నటువంటి తోటలో రాత్రిపూట చెట్ల వెనకాల దాక్కున్నాడు. ఎప్పుడు కనిపిస్తాడో వీడిని తలకాయ తీసేద్దాం. చూడండి, ఎవరు? విశ్వామిత్రుడు. అప్పుడు వశిష్ఠుల వారి భార్య ఎవరు? అరుంధతి. అరుంధతి అడుగుతుంది, వశిష్ఠుల వారు అరుంధతి కూర్చున్నారు ఇలా అరుగు మీద,
ఆహా ఇవాళ వెన్నెల ఎంత బాగుంది అంటాడు. అంటే వశిష్ఠుల వారు అంటారు, విశ్వామిత్రుడి ఖ్యాతిలాగా ప్రపంచం అంతా ఆయన ఖ్యాతి ఎలా వ్యాపించిందో అలా ఈ వెన్నెల వ్యాపించి ఉంది అంటాడు. అప్పుడు విశ్వామిత్రుడు అనుకుంటాడు, ఇదేమిటి, నేను ఇక్కడ ఉన్నానని ఆయనకు తెలియదు కదా, పరోక్షంలో నన్ను ఇంత పొగుడుతున్నాడే, ఈయన ఎంత గొప్పవాడు అయి ఉండాలి అని ఆ రోజున వచ్చి సాష్టాంగ నమస్కారం చేస్తాడు. అప్పుడు అంటాడు, లే బ్రహ్మ ఋషి అని. అంటే ఏమిటి, ఇంతకాలం నేను ఇంత గొప్ప తపస్సుని అనేటువంటి అహంకారం ఉండేది. ఆ అహంకారం పూర్తిగా పోతే కానీ అది అభయపదాన్ని పొందలేడు. అందుకని ఇక్కడ ఏమిటి చెప్తున్నారు, విగతేచ్ఛ భయక్రోధ, భయం ఉండకూడదు. భయం ఏంటి, ఉండేది ఒకటే ఆత్మ, అదే నేను, అదే పరమాత్మ, ఇంకా భయం ఎందుకు అంటే మనలో ఉన్నటువంటి అహంకారం మమకారం, అది కావాలి ఇది కావాలి, ఇది ఉండాలి ఇది ఉండాలి, ఇది ఎవడు పట్టుకుపోతాడో అనేటువంటి భయం అన్నమాట. ఎవరికైతే కామము, కోరిక, క్రోధము, ఇచ్ఛలు, భయము లేదో వాడు ముక్త పురుషుడు అంటున్నాడు. చూడండి, ఎస్ సదా ముక్త ఏవ సహా. అందుకని విగతేచ్ఛ భయక్రోధ అన్నారు. యోగస్య యత్ ఫలం బ్రహ్మైకత్వ దర్శనం సర్వ సంసార విచ్ఛేద కారణం. మరి నువ్వు ధ్యానం చేస్తున్నావు, యోగాభ్యాసం చేస్తున్నావు, దాని ఫలితం ఏమిటిరా అంటే ఒకటే పరమాత్మని అన్ని చోట్ల చూస్తావు. ఎలా చూస్తావు, అన్ని భూతాలు ఆ ఆత్మలోనే ఉన్నాయి. సర్వభూతస్థమాత్మను, అన్ని భూతాల్లో ఉన్న ఆత్మని చూస్తాడు, తన ఆత్మలో అన్ని భూతాలు ఉన్నాయని చూస్తాడు. చూడండి, సర్వత్ర సమదర్శిన, అలాగని ఎక్కడ చూసినా ఆత్మని చూస్తాడు. అటువంటి వాడు జీవన్ముక్తుడు. వాడికున్న ఆనందం ఈ ప్రపంచంలో ఎవడికి ఉండదు. చూడండి, జ్ఞానేశ్వర్ అంటారు, పేరున్నారా? మహారాష్ట్రలో చాలా పెద్ద జ్ఞాని ఆయన. పూనా దగ్గర ఒక 18 కిలోమీటర్ల దూరంలో ఆలంది అనే గ్రామం ఉంది. అక్కడ ఆయన జీవ సమాధి తీసుకున్నారు. విష్ణుమూర్తి అవతారం అనేవారు. కానీ జాత్య కొంచెం వెనకబడిన వాళ్ళని అనుకునేవారు సొసైటీలో, వాడు ప్రజలు అని. ఒకసారి పండితుల దగ్గరికి వెళ్ళి, అయ్యా మాకు సంధ్యావందనం నేర్పండి, మాకు యజ్ఞోపవీత ధారణ చేయండి అంటే వాళ్ళు చేయనన్నారు. అప్పుడు ఈయన తర్కం చేస్తాడు. ఎవరు? జ్ఞానేశ్వరు. ఈ శ్లోకం, అందరిలో ఉన్నది ఒకటే ఆత్మ, మీ అందరిలో అదే ఆత్మ ఉంది, నాలోనూ అదే ఆత్మ ఉంది, నాలోనే మీరందరూ ఉన్నారు, మీలోనే నేనున్నాను, మరి నాకెందుకు చెప్పరు అంటాడు. ఇదేమిటా వీడికేమో పట్టుకుని 7 ఏళ్ళు తర్కం చేస్తున్నాడు అని ఎదురుగుండా ఒక ఆంబోతు వస్తూ ఉంటుంది. దున్నబోతు, ఆంబోతు కూడా కాదు, దున్నబోతు అంటే మొగ్గేది దున్నపోతు. అది వేదం చెప్తుందా? అందరిలోనూ అన్నీ ఉన్నాయన్నావు కదా, ఎందుకు చెప్పదన్నాడు అని తన మనసులో అనుకుంటూ ఉంటే. ఎందుకంటే ఐక్యాత్మాన్ని అనుభవించిన వాడు ఎవరు? జ్ఞానేశ్వరుడు. ఈయన మనసులో అనుకుంటూ ఉంటే ఆ గేదె వేదాలు చెప్పడం మొదలుపెట్టింది. అందరూ ఆశ్చర్యపోయారు. ఆ గేదెని కొట్టారు. గేదెని కొడితే ఈయన వీపు నిండా చార్లు పడ్డా. చూడండి ఎంత తాదాత్మ్యం.
ఆ విధంగా ఎవరైతే అందరిలో ఒకటే ఆత్మను చూస్తారో, తనలో అందరినీ చూసుకుంటారో వాళ్ళు ముక్త పురుషులు, జీవన్ముక్తులు. అటువంటి వాళ్ళ ద్వారా వాళ్ళకి మేలు, పూర్తిగా సంసారానికి మేలు జరుగుతుంది. ఆ స్థితి అనుభవించేంత వరకు మన సాధన వదిలిపెట్టకూడదు. అసలు సంగతి ఏదో 6 నెలలు చేశాను ధ్యానము, అది అయిపోయింది, ఇది అయిపోయింది, నేను గాలిలో తేలిపోయాను, వాడు నా కళ్ళలో వచ్చాడు, అంతే. ఏంటి భాట్ చాప్ ఊకదం పరమాట. ఏదైతే శాస్త్రంలో చెప్పారో అక్కడ దాకా నువ్వు వెళ్ళలేదు. ఆ స్థితికి వచ్చావా, ముక్త స్థితికి. అందుకని మధ్యలో ఏవి అనుభవం వచ్చినా వాటి జోలికి పోకూడదు. ఎంతవరకు పోకూడదు? ఆ స్థితి అంటే తన ఆత్మను అందరిలో చూసేటువంటి స్థితి, అందరిలో తన ఆత్మను చూసేటువంటి, ప్రతి క్షణము ఆ చైతన్యాన్ని చూసేటువంటి స్థితి ఏర్పడేంత వరకు సాధన మానకూడదు. ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే, ఎన్ని సిద్ధులు వచ్చినా సరే, సిద్ధులు పక్కన పెట్టేయాలి. ఆ సిద్ధుల వైపు కనుక వెళితే అసలుది పోతుంది. అందుకని యోగాన్ని విగతేచ్ఛా భయక్రోధ అన్నారు. బ్రహ్మాత్మైక దర్శనం సర్వ సంసార విచ్ఛేద కారణం. ఇది నిన్ను సంసారం నుంచి ముక్తి ఇస్తుంది అని చెప్తున్నారు. సర్వత్ర సమదర్శన ఎంతవరకు అంటే ఆ సృష్టికర్త బ్రహ్మ, ఆ పైన ఉన్నటువంటి హిరణ్య గర్భ బ్రహ్మ, ఆ బ్రహ్మ నుంచి ఇక్కడ గడ్డిపోచ వరకు ఒకటే పరమాత్మ ఉన్నాడు అన్నది అనుభవించాలి. అందుకని చెప్తున్నారు, నిష్కామాః నిర్గతా కామాః యస్మా. నీ ఆత్మచింతన నీకు లేదు, నీ సంతోషం కావాలని నీకు ఇచ్చలేదు. ఆ భగవంతుణ్ణి నీలో ఉన్నాడని చెప్తున్న వాడిని చూడవు. ఏమిటి చేశావు? ఇచ్చిన మనసును తీసుకెళ్ళి అనిత్యమైన సంసారాన్ని పడేస్తాం. సంసారం వదిలిపెట్టి ఎక్కడికైనా పొమ్మనమన్నారా మిమ్మల్ని? అందరూ వదిలిపెట్టేసేయండి, హిమాలయాలు పోండి ఎవరు చెప్పాడా? సంసారంలో ఉంటూ మనస్సుని మార్చుకోమన్నారు. ఏదైతే సంసారం గురించి పాటుపడుతున్నారో అదంతా బ్రహ్మ దృష్టితో చూడమన్నారు. అంతే కదా. దీనికన్నా డబ్బులు ఇవ్వాలా? పరిశ్రమ చేయాలా? అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు? నిష్కామా సమ్యక్ దర్శిన. ఎవరికైతే మనస్సులో ఎటువంటి కోరికలు లేవో, ఎవరైతే అన్ని చోట్ల పరమాత్మను చూస్తున్నారో వాళ్ళకి ఏమిటి? అనన్యా చింతయంతో మాం. ఆ పరమాత్మ నాలోనే ఉన్నాడు, నాకన్నా వేరు కాదు అని ఆ ఏకత్వ భావంతో ఆ పరమాత్మనే చింతన చేస్తూ ఉంటారు. దాన్ని హింసించకూడదు కదా, దాన్ని అసహించుకోకూడదు. అంతేకాని దాన్ని తీసుకొచ్చి నేను ఎత్తిమే పెట్టుకోవాలని చెప్పలేదు కదా. అక్కడ ఏమిటి చెప్పారు అంటే, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవేస్తిని సురుచేవ సుపాకేచ పండితా సమదర్శిన అన్నారు. జ్ఞాని అన్నిట్లోనూ ఆత్మను చూస్తాడు, దేన్ని హింస పెట్టాడు. అంతేకాని సమవర్తిన అనలేదు. కుక్క తినేది మనం తింటావా? అది వర్తనం. ఏమి చెప్పారు? అన్నిట్లోనూ ఆ పరమాత్మ ఉన్నాడని చూసుకోన సమ దర్శిన. సమం ద్రష్టం శీలం ఏష.
దాన్ని హింసించకూడదు, దాన్ని కొట్టకూడదు, దాన్ని చిదిరించుకోకూడదు, హేయభావం ఉండకూడదు. అది కూడా ఒక జీవుడే. వరాహావతారం చెప్పారు కదా. అందుకని పోనీ అంటే ఎందులో ఆత్మ లేదు, ఎందులో చైతన్యం లేదు అన్ని చోట్ల అందులో ఉన్నటువంటి చైతన్యాన్ని చూస్తున్నావు, ఆ ఉపాధిని నువ్వు చూడట్లేదు. దాని సమదర్శనం అన్నారు. అలా చూడడం కనుక నీకు ఏర్పడినట్లయితే ఎల్లప్పుడూ ఆ పరమాత్మ చింతనే జరుగుతూ ఉంటుంది. ఏకనాథుడు అని ఉండేవాడు, పెద్ద మహాత్ముడు. హిమాలయాల్లో గంగ ఎక్కడ పుట్టిందో గంగోత్రి గోముఖ్ అంటారు. అంటే ఆ గంగోత్రి నుంచి ఇంకా 18 కిలోమీటర్ల ముందుకు వెళ్ళాలి. అక్కడి నుంచి కావిడ నిండా నీళ్లు పట్టుకున్నాడు. పట్టుకుని పాదయాత్ర ఎక్కడికి వెళ్తున్నాడు? రామేశ్వరం పోతున్నాడు. ఎందుకని? ఆ గంగ నీళ్లు రామేశ్వరుని శివునికి అర్పించాలి. ఇంకా ఎన్నో నెలలు ఆ కావడి మోసుకుంటూ నడుచుకుంటూ వచ్చి 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 కొంచెం దూరంలో, అంటే ఇంకొక 10-12 కిలోమీటర్ల దూరంలో రామేశ్వరం వస్తుంది అనగా చూశాడు. ఏమిటి? ఒక గాడిద ఎండలో దాహంతో అలమటిస్తోంది. ఈయన ఒక్కడే కాదు, ఈయనతో పాటు చాలా మంది ఉన్నారు, ఏకనాథుడితో పాటు. ఆ గాడిద దాహాన్ని చూసి ఇంకా ఆగలేక, పరమాత్మ అన్నిట్లో ఉన్నాడు కదా, పరమాత్మ ఇందులో లేడా అని ఆ నీళ్ళు కాస్త గాడిదకి ఇచ్చేశాడు. దేవుడు అక్కడే దర్శనం ఇచ్చాడు శివుడు. సరే, అందుకని మన మనస్సులో ఉన్నటువంటి బుద్ధిని మార్చుకోవాలి. పక్క వాళ్ళంతో మన వాళ్ళు అంతే, మన వాళ్ళంతో పక్క వాళ్ళు అంతే, అందరూ అంతే. నువ్వు ఎవరికి ఏమి సేవ చేయలేకపోతే ప్రేమగా మాట్లాడచ్చు కదా. దానికి ఏమన్నా కరువా? దానికి ఏమన్నా డబ్బులు పెట్టాలా? శక్తి ఉపయోగించాలా? అందుకని ఎవరికైతే మనసు పూర్తిగా శుద్ధి చెందిందో, ఎవరైతే అన్ని చోట్ల పరమాత్మను చూడగలుగుతున్నారో, తనలోనూ చూస్తున్నారో, తన అందరిలో చూసుకుంటున్నారో, వాళ్ళు ఏం చేస్తారు? అనన్యా చింతయంతో మాం, ఎప్పుడు నా స్మరణ చేస్తూ ఉంటానని చెప్పారు. పట్టాభిషేకం అయిపోయింది రాముల వారు. లక్ష్మణస్వామి, భరతుడు, శత్రుఘ్నుడు, సీతాం వారు రాముల వారికి సేవ చేయాలి అనుకున్నారు. అని అన్ని ఏమేమి పనులు ఉన్నాయి రాముల వారికి, ఈ డ్యూటీ నాది, ఈ డ్యూటీ నాది, ఈ డ్యూటీ నాది అని అందరూ పనిచేసుకున్నారు. తర్వాత హనుమంతుడు వచ్చాడు. కథ విన్నారండి? నాకేమి డ్యూటీ అన్నాడు. నీకేమి డ్యూటీ లేదు, పో అన్నాడు. వీళ్ళందరూ ఇదేమయ్యా, నేను రాముల వారి సేవ చేసేవాడిని, నాకు డ్యూటీ లేదు ఉంటావు అని ఆలోచించి, సరే రాముల వారికి ఆవలింత వస్తే చిటికలు వేసే డ్యూటీ ఎవరికి ఇచ్చారంటే ఎవరికి, సరే ఈ డ్యూటీ నేను తీసుకో అన్నాడు. అని వెళ్ళిపోయి అక్కడ తోటలో కూర్చుని చిటికలు వేసి రామరామ అంటున్నాడు. అక్కడ చిటికలు వేస్తుంటే ఈయనకి ఆవలింతలాగో చూడండి. ఆ భక్తి పారవస్యం ఎంత అంటే అనన్యా చింతయంతో. రాముల వారి చింతను వదిలిపెట్టి హనుమంతుడికి ఏముంది? ఏమీ లేదు. ఎందుకని? అరణ్యానికి వెళ్ళాడు, వనంలో కూర్చున్నాడు. అక్కడ
ఏమో ఎప్పుడు రాముల వారు ఆలోచిస్తారో అందుకే చిటీలో వేస్తూ ఉంటే నా డ్యూటీ పూర్తిగా ఉంటుంది అనుకున్నాడు. అది అనన్యాసింతేంతో మామంటే. పోని అంటే నువ్వు ఎవరి మీద నెత్తి రాయి పెడుతున్నావా? నామస్మరణ చేస్తే నీ ఆత్మచింత నువ్వు చేస్తున్నావు. ఒకటే కదా ఆత్మ అందరిలోనూ, ఒకటే పరమాత్మ కదా అందరిలో ఉన్నది. అందుకని ఇక్కడ ఏమిటంటారు? అనన్యాసింతేంతో మాం, ఎల్లప్పుడూ నన్నే చింతన చేస్తూ ఆ పరమాత్మను చూస్తూ ఎవరైతే ఉపాసన చేస్తూ ఉంటారో నిత్య అభియుక్తానాం అంటున్నారు. అంటే ఎల్లప్పుడూ ఆ స్మరణ చేసే వాళ్ళని యోగక్షేమం వహామ్యహం, వాళ్ళకు ఉన్నది ఏదో నేను చూస్తాను, వాళ్ళకి కావలసింది ఏదో నేను తీసుకొచ్చి ఇస్తాను, వాళ్ళకు ఉన్నది ఏదో నేను రక్షిస్తాను. అటువంటి వాళ్ళకి ఏమీ లోటు ఉండదు. వాళ్ళకి ఆ పరమాత్మ అంతా ఏర్పాటు చేస్తూ ఉంటాడు కదా. అందుకని ఎల్లప్పుడూ స్మరణ చెయ్యలేను అనుకోవద్దు. నువ్వు కనుక మనస్ఫూర్తిగా పరమాత్మని కనుక స్మరణ చేస్తూ ఉంటే నీ యొక్క డ్యూటీస్ వాటంతట అవే తగ్గిపోతాయి. చూడు, ఎందుకని ఆ పరమాత్మ వైపు నీ మనసు ఎక్కువగా మొగ్గుతోంది. అందుకని రామకృష్ణ వారు ఏం చెప్పారు? నువ్వు తూర్పు వైపు వెళుతూ ఉంటే పడమర వెనక అయిపోతుంది. తూర్పు అంటే పరమాత్మ, పడమర అంటే సంసారం. దానంతటదే పండు పండితే దాంతో అదే రాలిపోతుందా? లేదా? అలాగ నీ మనస్సుని లోపల నుంచి పండించాలి. ఏమిటి? ఎల్లప్పుడూ పరమాత్మ చింతన చేస్తూ ఉండాలి. నీ పనులు నువ్వు మా మనుస్మర యుద్ధచ అన్నాడు పరమాత్మ. యుద్ధం చేస్తూ ఉండు, నన్ను స్మరణ చేసుకుంటూ ఉండు. అంత పెద్ద డ్యూటీ మనకి లేదు కదా. రోజు చేసే పనికి బుద్ధి ఎక్కువ ఉపయోగించాలా? పాత్రలు కడగాలి, రూమ్ గది తుడవాలి, బట్టలు ఉతకాలి. దీనికేంటి మనసంతా తీసుకెళ్ళి అక్కడ పెట్టాలా? రోజు చేసే పనే కదా. వాళ్ళు తోముకుంటాం, బుద్ధి అంతా పళ్ళ మీద పెట్టాలా, బ్రష్ మీద పెట్టాలా? నాశనం చేసుకోవచ్చు కదా. స్నానం చేస్తున్నాం, ఇవన్నీ ఏమిటి? మన రెగ్యులర్ డ్యూటీస్. వీటికి ఏమాత్రము మనస్సు ఉపయోగించవలసిన పని లేదు. ఉపయోగిస్తే ఎంత? 5%, 10%. మిగిలిన 90% ఆ పరమాత్మ చింతన చేస్తూ ఉండాలి. మా మనుస్మర యుద్ధచ అన్నారు. చూడండి, అందుకని ఇక్కడ ఏమిటి? అనన్యాసింతేంతో మాం, ఎవరైతే ఎల్లప్పుడూ ఆత్మభావంతో నన్ను స్మరిస్తూ ఉంటారో వాళ్ళ యోగక్షేమాలు. యోగం అంటే లేనిది తెచ్చిపెట్టడం, క్షేమం అంటే ఉన్నదాన్ని రక్షణ చేయడం. అవి రెండూ కూడా నేనే చూసుకుంటాను అన్నాడు. తదుభయం వహామి జ్ఞాని తాత్వయమేమంతం. ఎందుకు అంటే ఎల్లప్పుడూ నన్ను స్మరించేవాడు జ్ఞాని, వాడు నా ఆత్మస్వరూపుడు, వాడి రక్షణ నేను చూస్తాను అన్నాడు. చూసారా? సచ మమ ప్రియ, వాడే నాకు చాలా ప్రియం. అందుకని వాడు నా ఆత్మే కనుక నాకు చాలా ప్రియము కనుక వాడికి కావలసినంత నేనే చూసుకుంటాను అంటున్నాడు. అంటే ఏ విధమైనటువంటి పరిశ్రమ లేకుండా
ఆ భగవంతుని మీద విశ్వాసం పెట్టుకుని ఆ భగవంతుని స్మరణ చేసుకుంటే అంతా ఆయన చూసుకుంటాడు. ఎలాగా అంటే చెప్పారు, శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ న విద్యతే. ఏంటన్నారు? శ్రీశైల మందిరం యొక్క శిఖరాన్ని కనుక చూసినట్లయితే ఇంకా పునర్జన్మ ఉండదు. పార్వతీదేవి వెళ్ళి శివుని అడుగుతుంది, శివరాత్రి రోజున ఇన్ని లక్షల మంది వస్తున్నారే, వీళ్ళందరూ నీ శిఖరాన్ని చూస్తున్నారే, వీళ్ళందరికీ మోక్షం ఇచ్చేస్తావా అని అడిగింది. చూడు, అంటే శివుడు అన్నాడు, నువ్వే చూద్దుగానే నడమ్మా అన్నాడు. అని తనేమో ముసలి బ్రాహ్మణ కింద మారాడు, ఆవిడ ముసలి ముత్తేది కింద మారింది. ఒక ఊబిలో నిలబడ్డాడు. ఊబి అంటే తెలుసు కదా, బురద. ఆ బురదలోంచి ఎలా లోపలికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ గుంట పక్కన కూర్చుని ఈ ముత్తైదు రూపంలో ఉన్న పార్వతీదేవి వస్తారు, అయ్యా మా ఆయన పోతున్నాడు, రక్షించండి రక్షించండి. ఎవరైనా ముందుకు వచ్చి చేయలాగా ఆగండి ఆగండి ఆగండి, ఆయన చాలా పవిత్రుడు, మీలో ఏమీ పాపం లేకపోతే ఆయన బయటికి తీయచ్చు ఉంటుంది. అందరూ వెళ్ళిపోతారు. లక్షల మంది వచ్చిన వాళ్ళు అక్కడ ఏమిటి చెప్పాడు? శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ న విద్యతే. పాపం లేదు, నీకు జన్మ లేదు అనేటువంటి విశ్వాసం ఉండాలి కదా. లేకుండా అక్కడి నుంచి వచ్చే వాళ్ళ దగ్గర నిలబడ్డారు. ఆఖరి ఒక పెద్దమ్మ, నేను శిఖరాన్ని చూశాను, నాకు ఎక్కడ పాపాలు ఉంటాయి, నాలో ఏమీ పాపం లేదు అని తీయనంటే ఆ అమ్మకి మాత్రం వాళ్ళిద్దరూ దర్శనం ఇచ్చారు. అందుకని రోజల్లా పరమాత్మని చింతన చేస్తున్నాను, నాకు ఎక్కడ పాపం వస్తుంది, నాలో పాపం ఎక్కడ ఉంటుంది, నాలోనే పరమాత్మ ఉన్నాడు కదా అనేటువంటి విశ్వాసం ఉండాలి కదా. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు? ఎవరైతే ఎల్లప్పుడూ చింతన చేస్తూ ఉంటారో ఆత్మచింతన, వాళ్ళు నాకు ప్రియులు, వారు నా స్వరూపమే, వాళ్ళకి కావాల్సిందంటే నేనే చూసుకుంటాను అంటున్నాడు. అంటే ఎవరైతే నీ స్మరణ చేస్తారో వాళ్ళని నువ్వు చూసుకుంటావు. మరి మిగిలిన వాళ్ళందరూ ఏమిటి? యూస్లెస్ ఫెలోసా? వాళ్ళ గురించి పట్టించుకోవా? వాళ్ళ గతేం కాను అని అడుగుతున్నాడు. అంటే వాళ్ళ యోగక్షేమాలు కూడా చూస్తాను, కింటు అయం విశేష. ఎవడైతే జ్ఞాని, ఎవడైతే ఎల్లప్పుడూ నా స్మరణ చేస్తున్నాడో, నేను తప్ప ఇంకొకటి స్మరణ చేయడు, వాడు విశేషం. అందుకని మిగిలిన వాళ్ళు కూడా భక్తులు. ఆత్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అన్నాడు. ఒక కష్టంలో ఉండి పరమాత్మని స్మరిస్తే పరమాత్మ రక్షిస్తాడు. పరమాత్మ తత్వం అంటే ఏమిటి అని తెలుసుకోవాలనుకుంటే ఆయన రక్షిస్తాడు. నాకు డబ్బు కావాలి అర్థాత్ వాణ్ణి కూడా రక్షిస్తాడు. కానీ ఎందుకని? డబ్బు కావాలంటే డబ్బు ఇస్తాడు, భయంలో ఉన్నాడు భయం తీరుస్తాడు, ఏదైనా కావాలంటే అది కూడా అలాగ తీర్చి వాడిలో ఆ భగవంతుని మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని పెంచుతాడు. అందుకని ఏం చెప్పారు? ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అన్నారు. వాళ్ళ ముగ్గురిని ఒక లైన్లో కూర్చోబెట్టాడు, జ్ఞానిని విశేషంగా కూర్చోబెట్టాడు.
అంటే ఎప్పుడైతే మనస్సు శుద్ధి చెందిందో, మనసులో ఎప్పుడైతే కోరికలు లేవో, ఎక్కడ ఉన్నా ఆ పరమాత్మనే చింతన చేస్తూ ఉంటాడో 24 గంటలు, వాడికి కావాలని నేనే చూసుకుంటాను, మిగిలిన వాళ్ళు అడిగితే వాళ్ళకి ఇస్తూ ఉంటాను అంతే. వాళ్ళు నా భక్తులు కాదని కాదు, అందరూ నా భక్తులే, ఉన్నది ఒకటే పరమాత్మ కదా. మరి వాళ్ళకి కావాల్సింది నువ్వెందుకు చూస్తావు అని అడుగుతున్నావు. అంటే వాళ్ళకి ఏమీ కోరికలు లేవు. ఒక పరమహంస వారు ఉండేవారు, ఒక కొండ మీద కూర్చున్నాడు, ఆత్మచింతన చేసుకుంటున్నాడు. మధ్యలో దుర్గాదేవి, కాళికాదేవి అని పేరు గుర్తుకొచ్చింది. సరే, కాళీ 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 అని భజన చేశాడు. ఆ కాళీదేవి ముందుకు వచ్చేసింది. ఎందుకంటే జ్ఞాని తన ఆత్మను అందరిలోనూ చూసేటువంటి వాడు, అందరిలోనూ తన ఆత్మని తనలో తన అందరినీ చూసుకునేవాడు కనుక పిలవగానే దేవి వచ్చేసింది. సరే, వస్తే వచ్చావులేమో, నీ దాని నువ్వు పో అంటే పోదు. నేను దేవిని, ఏదో ఒక వరం ఇవ్వకుండా నేను పోను. అమ్మా నాకేం అక్కర్లేదు, నువ్వు పో అంటే పోదు. సరే, ఇద్దరికి వివాదం, దెబ్బలాట. ఈయన పొమ్మని, ఆమె పోవనని. సరే, ఇంక ఇది ఇలా పోయేది కాదు, ఏదో ఒకటి చెప్పాలి, నాకేం అక్కర్లేదు, ఏం చెయ్యాలి అని కాసేపు ఆలోచించాడు. చూసుకుంటే ఒక కాలు లావుగా ఉందంటే ఒక కాలు సన్నగా ఉంది. ఈ లావు కాలుని సన్నగా చేర్చి ఆ కాలు లావు చేసి సన్నం చెయ్యి, ఇంత చాలే నాకు, నిదానం పోను అంటే ఆ పరమాత్మ చింతన చేసేవాడికి ఏ కోరికలు ఉండవు. ఆ పరమాత్మ చింతనలోనే మునిగిపోతారు. అంటే ఆత్రుడు ద్రౌపది ఏమిటి రక్షించమని కోరింది, వచ్చాడా? ఒకసారి అందరూ పాండవులందరూ కూర్చున్నారు. కూర్చుని యుద్ధం జరిగిపోయింది. కృష్ణుడు ద్వారకు వెళ్ళిపోయాడు. కృష్ణుడు ద్వారకు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరూ నిశ్చయం చేసుకున్నారు, పాండవులందరూ. ఏమిటి? అశ్వమేధ యాగం చెయ్యాలి. ఎందుకంటే యుద్ధంలో చాలా మందిని చంపాము, వాళ్ళ పాపం అంతా మనం అంటుకోకూడదు. కానీ సలహాకి ఇప్పుడు కృష్ణ పరమాత్మని పిలవాలి. యాగం చేయడానికి ఎక్కువ సమయం లేదు, అక్కడ దాకా వెళ్ళి పిలుచుకురావడానికి. ఒక మనిషి వెళ్ళి సమయం లేదు, ఎవరు పిలుస్తారు అని అడిగారు. ఇంత త్వరగా కృష్ణ పరమాత్మని ఎవడు పిలుస్తాడు అంటే భీముడు అన్నాడు, నేను పిలుస్తానన్నాడు. అని భవనంలోంచి బయటకు వచ్చాడు. బయటకు వచ్చి బలంగా విసిరాడు. గిర 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 తిప్పి ఆ గదిని పైకి విసిరేశాడు. పైకి వెళ్ళి అది తిన్నగా వస్తుందే దాని కింద నిలబడ్డాడు. నెత్తి పడుతుంది కదా. అయ్యా కృష్ణ పరమాత్మ, గద వచ్చి నా మీద పడుతుందని రక్షించన్నాడు భక్తిపూర్వకంగా. ఆయన వెంటనే ప్రత్యక్షంగా గద పట్టుకున్నాడు. ఇద్దరు నవ్వుతూ లోపలికి వచ్చేసారు. పరమాత్మ అన్ని చోట్ల ఉన్నాడు కదండి. ముందు రోజుని చెప్పాను, ఏమిటి? ఒక గొల్ల పిల్లవాడు నరసింహమూర్తిని కట్టేసి తీసుకొచ్చాడు. ఏమిటి? అంత ఏకాగ్రంగా, అంత నిర్మలమైన మనస్సుతో ఎవరైతే స్మరిస్తారో వాళ్ళు దాన్ని ఏమిటన్నారు? ఏమైనా ఆపదలుంటే ఆర్తో జిజ్ఞాసుడు, ఉద్ధవుడు, అర్జునుడు ఇలాంటి వాడు వాళ్ళని రక్షిస్తాడు. అర్థాత్ ఏమన్నా కావాలనుకుంటే
వాళ్ళని రక్షిస్తాడు. కానీ విశేషంగా జ్ఞానినా భక్తుడు. ఎందుకని? ఆయనకేం అక్కర్లేదు, ఆయనకేమి కోరికలు లేవు. ఇప్పుడు చెప్పాను కదా పరమస్వామి, ఏం కావాలి ఆయనకి? ఏమవుతుంది? నువ్వు పోమ్మా అంటే పోదు నా దేవి. మరి ఏం చెయ్యాలి? అందుకని ఈ కాలు రావు, ఇంకా ఇంటి పక్కన పెట్టన్నాడు. అందుకని ఇక్కడ ఏమిటంటున్నారు? తేషాం జ్ఞాని నిత్యయుక్త ఏకభక్తి. జ్ఞానికి ఆత్మచింతన తప్ప ఇంకొకటి ఉండదు. ఆ పరమాత్మ చింతన ఏ రూపంలో అయితే ఆ పరమాత్మ ఇష్టమో అదే చింతన చేస్తూ ఉంటాడు. అంటే ఏమిటి? ఈ యావత్ ప్రపంచంలో స్మరణ చేయడానికి యోగ్యమైన వస్తువు ఇంకొకటి లేదు. అదే ఆత్మ, అదే పరమాత్మ, ఇంకోటి లేదు. ముందు చెప్పాను, యద్భావం తద్భవతి అని. ఏది ఆలోచిస్తే అదే వస్తావు, దాని వెనకాల పడతావు, దాని గురించి నీ జీవితాన్ని అర్పించేస్తావు కదా. అందుకని ముందు వివేకం ద్వారా నిశ్చయం చేసుకోవాలి. ఏమిటి? ఏది చింతన చేస్తే మనకి మేలు కలుగుతుంది. ఇంక ఈ ప్రపంచంలో శరీరాన్ని చింతన చేసినా ముక్తి లేదు, మనసు వెనకాల పడినా ముక్తి లేదు, ఇంద్రియాల వెనకాల పడితే అసలే లేదు, డబ్బు వెనకాల పడినా లేదు, దేని వెనకాల పడినా ముక్తి లేదు, ఆనందం లేదు. అందినట్టు అందుతుంది, పోతుంది. ఏది వెంట రాదు. ఈ ఆత్మ ఆనందం తప్ప ఇంకోటి వెంట రాదు. అందుకని ఈ జ్ఞాని తత్వవేత్తట. తత్ అంటే బ్రహ్మ, తస్య భావం, దాన్ని తెలుసుకున్నటువంటి వాడు. అందుకని ఏకభక్తిర్ విశిష్యతే. ఇంకొక వస్తువు లేదు ఈ ప్రపంచంలో చింతన చేయడానికి. అందుకని ఒకటే వస్తువు. ముందు ఏమిటి చెప్పాను? అన్యదార్థం తుచ్చం అన్నా. పరమాత్మ కన్నా మిగిలినంతా నశించేటువంటివి. నీ శరీరమే నీతో పాటు ఉండదు. ఇంక ప్రపంచంలో వస్తువులు నీతో పాటు వస్తాయని ఏమిటి గ్యారంటీ? ఎవరికి తీసుకెళ్ళాడా? పోయేటప్పుడు చూసావా? లేకపోతే నేను స్వర్గానికి వెళ్ళాను, నీకు ఫోన్ చేశాడా? ఇక్కడ ఎంత ఉందని చూడు. అందుకని ఉన్నది ఒకటే వస్తువు, అదే నా ఆత్మ, అదే పరమాత్మ, అదే అందరి దేవుళ్ళు. ఏ రూపం నీకు నచ్చితే ఆ రూపాన్ని నువ్వు ధ్యానం చేసుకో. అని చెప్తూ దాన్ని ఏకభక్తి అన్నారు. అన్యదార్థం తుచ్చం, వినాశి, దాని తప్పింది. అనిత్యం అసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్తుమా. ఏ శాస్త్రము కూడా నీకు వచ్చి చెప్పలేదు, అయ్యా ఈ సంసారమే అంతా నిత్యము, పొద్దున్న నుంచి సాయంకాలం వరకు దీని గురించే పాటుపడు, భగవంతుడు లేడని చెప్పిందా శాస్త్రంలో? ఉంట్లా. దానికన్నా విపరీతం ఉన్నది ఒకటే పరమాత్మ, ఇదేమీ లేదు. అందుకని శివుడు పార్వతీదేవికి ఉపదేశం చేసేటప్పుడు చెప్పాడు ఏమిటి? ఉమా కహం మే అనుభవపన సత్హరి భజన జగత్ సబ్సోపన. పార్వతీదేవితో అంటున్నాడు, భగవంతుని భజన స్మరణమే నిత్యము, మిగిలినంతా అనిత్యము. ఇంత మునుపు ఒకసారి చెప్పాను నేను. ఏమిటి? నేను కుండ చూచుచున్నాను, నేను కుండను గాను కదా. అందుకని తర్కం చెప్పారు ఏమిటి? జాగ్రత్త అవస్థ మిథ్యా, దుష్యత్వా స్వప్నవత్. అంటే కళలు నువ్వు చూస్తున్నావు, నువ్వు చూసేటువంటి వాడివి, చూడబడేది కళ. చూడబడేటువంటి కళ నిత్యమా? అనిత్యం.
అదేవిధంగా ఈ ప్రపంచాన్నంతా నువ్వు చూస్తున్నావు, నీ శరీరాన్ని, నీ మనస్సుని, నీ ఇంద్రియాల్ని నువ్వు చూస్తున్నావు. చూడబడేది అనిత్యము, చూసేవాడు నిత్యము. ఆ చూసేది ఆత్మ, అదే దేవుడు, అదే పరమాత్మ. అందుకని ఏ శాస్త్రంలో కూడా ఈ ప్రపంచమే నిత్యము, దీన్నే నువ్వు సరిదిద్దుకొని చెప్పలేదు. నిన్ను నీవు సరిదిద్దుకో, నిన్ను నీవు తెలుసుకో. అలా కనుక చేసినట్లయితే నువ్వు ప్రపంచానికి ఉపయోగపడతావు, నీకు నువ్వు ముందు ఉపయోగపడతావు. స్వామి వివేకానంద స్వామి మాటో ఏమిటి? ఆత్మనో మోక్షార్థం జగదితాయ. నిన్ను నీవు పోగొట్టుకుని అందరికీ చేస్తానంటే లాభం ఉంది. ముందు నిన్ను నీవు ఉద్ధరించుకోవాలి కదా. అదే ఇక్కడ చెప్తున్నారు జ్ఞాని. తర్వాత ఏమిటన్నారు? విశేషంగా జ్ఞాని నాకు ప్రియము, వాడు నా భక్తుడు, నా స్వరూపము అని చెప్తూ అహమాత్మా జ్ఞానిన, జ్ఞాని యొక్క ఆత్మ నేనంటున్నాడు. చూడండి, తస్య అహం అత్యర్థ, ఎక్కువగా వాడు నా స్వరూపం. ఎందుకని? ఆత్మ అందరికీ ప్రియము, వాడు నా ఆత్మ. అందుకని జ్ఞానం అంటే నాకు చాలా ఇష్టము అంటున్నాడు. అందుకని ఆ పరమాత్మకి చాలా ప్రియమవుతాడు. సచ జ్ఞాని మమ వాసుదేవస్య ఆత్మ, నా యొక్క ఆత్మవాడు. అందుకని అత్యర్థం, చాలా ఎక్కువగా ప్రీతి, ప్రేమ, మమకారము ఆ జ్ఞాని మీద ఉంటుంది నాకంటుంది. ఎందుకని? జ్ఞాని అంటే అందరిలోనూ ఒకే చైతన్యాన్ని చూసేటువంటి వాడు, తనలో ఏ చైతన్యం అయితే ఉందో అదే అందరిలో ఉందనేటువంటి వాడు, అందరినీ తనలో, తన అందరిలో చూసుకునేటువంటి వాడు. వాడు నాకు చాలా ప్రియుడు, వాడు నా ఆత్మ అంటున్నాడు. చూడండి, గీతలో ఏం చెప్పాడు? పాండవానాం ధనంజయ అన్నాడు. మరి వాడు ముక్తిచ్చాడా? బుద్ధితో ప్రాణం, బుద్ధితో స్వర్గానికి పోయిన ధర్మరాజు ఒకడే. మిగిలిన వాళ్ళందరూ శరీరం పోయిన తర్వాత స్వర్గానికి పోయారు. మరి ఇంత ప్రియము అన్నాడు, మరి ఇంకేమన్నా ముక్తి ఇచ్చాడా? ఎందుకని? అయ్యా నువ్వు కర్మయోగం చేసుకో, నువ్వు ఇంకా జ్ఞానానికి అధికారివి కావు, మా మనుస్మర యుద్ధ చెప్పడా లేదా? ఎవరైతే తన ఆత్మస్వరూపంగా ఆ పరమాత్మను కొలుస్తారో, తన అందరిలో తను చూసుకుంటారో, అదే పరమాత్మను అనుభవిస్తారో, వాళ్ళు పరమాత్మ యొక్క ఆత్మస్వరూపం. వారికి భయం లేదు, వారికి ఏమి చీకు చింత లేదు. ఒక సింహం అడవిలో ఎలా తిరుగుతుంది? నిర్భీకంగా. ఖడ్గమృగం ఎలా తిరుగుతుంది? నిర్భీకంగా. అదేవిధంగా ప్రపంచంలో ఏమీ లేదు, ఏం వచ్చేలేదు, పోయేది. సశాంతి మాప్నోతి నకామకామి, వాడికే శాంతి, వాడికి ఆనందం. అసలు ఆనందం వాడిదే. మిగిలిన వాళ్ళందరికీ 1%, 2%, 5%, వాడికి 100%. అందుకని పూర్తి ఆనందాన్ని ఈ శరీరంలో ఉండగా అనుభవించేందుకు ప్రయత్నం చేయాలి. అది అసలైన ఆనందం. మిగిలింది మళ్ళీ రేపు చెప్పుకుందాం. 32 అయ్యాయి కదా. మిగిలింది రేపు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే